అమెరికాలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ మొజాయిక్ డిఫెన్స్ పై ప్రపంచ వ్యాప్తంగా సైనిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొజాయిక్ డిఫెన్స్ సాంప్రదాయ యుద్ధ విధానాలకు భిన్నంగా పనిచేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సహా వాటి మిత్ర దేశాలను ముప్పతిప్పలు పెడుతున్న మొజాయిక్ డిఫెన్స్ వ్యూహం భవిష్యత్తు యుద్ధ రీతులను మారుస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా చేసిన యుద్ధాలను చూస్తే మొదట శత్రువుపై ఎయిర్ స్ట్రైక్ చేస్తోంది. ప్రధాన కమాండ్ కేంద్రాలు, ఎయిర్ బేసులు, రాడర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇరాన్ మాత్రం పూర్తి భిన్నమైన పంథాల్లో సాగుతోంది. అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగిన దేశం. ఆ దేశాన్ని నేరుగా యుద్ధంలోకి ఓడించడం చాలా కష్టం. ఈ విషయాన్ని ఇరాన్ నాయకత్వం చాలా ముందే వహించింది. అందుకే ఇరాన్ వ్యూహకర్తగా మొజాయిక్ డిఫెన్స్ అనే ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశాయి. ఇరాన్ మొజాయిక్ డిఫెన్స్ వ్యూహాన్ని అమలు చేయడానికి దేశాన్ని ప్రావిన్స్ల ఆధారంగా విభజించింది. ప్రతి ప్రావిన్స్ కు ఒక ప్రత్యేక కమాండ్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇవి కేంద్ర ఆదేశాలపై పూర్తిగా ఆధారపడవు. అవసరమైతే స్వతంత్రంగా యుద్ధం చేయగలవు. ఈ వ్యవస్థలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. మొదటిది ఇరాన్ లో అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ. సాధారణ సైన్యం కంటే ఎక్కువ ప్రభావం ఈ బలగాలకు ఉంటుంది. ఐఆర్జీసీ అధికారంలోకి బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రామ్, డ్రోన్ టెక్నాలజీ, ప్రత్యేక ఆపరేషన్ యూనిట్లు, సముద్ర దళాలు ఉంటాయి. రెండోది బాసిజ్ మిలిషియా గ్రూప్. ఇది సాధారణ ప్రజలతో ఏర్పడిన విభాగం. ఇందులో లక్షల సంఖ్యలో సభ్యులు ఉన్న నగరాల్లో రక్షణ, ఇంటెలిజెన్స్ సేకరణ, గెరిల్లా యుద్ధంలో బాసిజ్ మిలిషీలక పాత్ర పోషిస్తోంది. మూడోది స్థానిక యుద్ధ యూనిట్లు. ప్రతి ప్రాంతంలో చిన్న చిన్న యుద్ధ యూనిట్లు ఉంటాయి. ఇవి మొబైల్ మిసైల్స్ లాంచర్లు, డ్రోన్ యూనిట్లు, అండర్ గ్రౌండ్ ఆయుధ గిడ్డంగులపై అధికారం కలిగి ఉంటాయి. మొజాయిక్ డిఫెన్స్ లో అత్యంత కీలకమైన భాగం పర్షియన్ గల్ఫ్ నియంత్రణ. ప్రపంచంలో ఉపయోగించే చమురు సరఫరాలలో పెద్ద భాగం హర్మోజ్ జలసంధి ద్వారా వెళ్తుంది. ఈ ప్రాంతం ఇరాన్ కు దగ్గరగా ఉంటుంది. ఇరాన్ చిన్న ఫస్ట్ అటాక్ బోట్లు, సముద్ర మైన్స్, తీర ప్రాంత మిసైల్స్ వ్యవస్థను ఉపయోగించి హర్మోజ్ జలసంధిని నియంత్రించగలదు. యుద్ధ సమయంలో ఈ మార్గాన్ని చూస్తేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడనుంది. అమెరికా, దాని మిత్ర దేశాలకు ఇది పెద్ద సమస్య అవుతోంది. ఇప్పుడు జరుగుతున్నా కూడా ఇదే. అంటే మొజాయిక్ డిఫెన్స్ వ్యూహం 100కు 100% విజయవంతంగా అమలు జరుగుతోంది. మొజాయిక్ డిఫెన్స్ మరో ముఖ్య భాగం ప్రాక్సీ బలగాలు. ఇరాన్ కు మిడిల్ ఈస్ట్ లో అనేక ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయి. లెబనాన్ లో హిజ్బుల్లా, యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ లోని మిలిషియా బలగాలకు ఇరాన్ మద్దతు ఉంది. ఈ ఉగ్రవాద సంస్థలు అవసరమైనప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను దాడులు చేయగలవు. ఈ వ్యూహంలో యుద్ధం ఒకే ప్రాంతంలో కాకుండా అనేక దేశాల్లో వ్యాప్తిస్తోంది. ప్రస్తుతానికి ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు మౌనంగా ఉన్నాయి. ఈ తీవ్రవాద సంస్థల నుంచి ప్రతిఘటన రాకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యాంశంగానే ఉంది. ఈ లెక్కన ఇరాన్ భారీ వ్యూహాలే అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఈ మిలిటెంట్ గ్రూపులను ఇరాన్ యుద్ధం రంగంలోకి దించుతుందో అర్థం కాక అమెరికా, దాని మిత్ర దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇరాన్ కి ప్రధాన మద్దతుదారైన హిజ్బుల్లాను రెచ్చగొట్టడానికి లెబనాన్ లో దాడులు తీవ్రతరంగా పెంచుతున్నప్పటికీ ఫలితం లేదు. ఇరాన్ వ్యూహం తెలియదు కానీ ఇరాన్ మద్దతుగా ఉగ్ర సంస్థలు రంగంలోకి దిగితే మున్ముందు అమెరికాకు మరింత తలనొప్పి తప్పదు. మొజాయిక్ డిఫెన్స్ అమెరికా సైనిక వ్యూహాన్ని పూర్తిగా మార్చేలా చేస్తుంది. అమెరికా సాధారణంగా ఒక దేశాన్ని త్వరగా ఓడించడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇరాన్ వ్యూహం యుద్ధ సమయాన్ని పొడిగిస్తోంది. దీర్ఘకాల యుద్ధం అంటే భారీ ఆర్థిక ఖర్చవుతుంది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది. ప్రజల అసంతృప్తి కూడా పెరుగుతుంది. ఈ కారణాల వల్ల అమెరికాకు యుద్ధాన్ని కొనసాగించడం కష్టమవుతోంది. ఇటీవలే ఇరాన్ డ్రోన్ టెక్నాలజీతో భారీగా పెట్టుబడులు పెట్టింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే షాహిద్ 136 డ్రోన్లు తయారు చేసింది. వీటిని ఆత్మాహుతి డ్రోన్లు అని కూడా అంటారు. ఈ డ్రోన్ల సహాయంతో భారీ సైనిక లక్ష్యాలను కూడా దెబ్బతీయవచ్చు. ఇరాన్ ఇప్పటికే ఆ విషయాన్ని నిరూపించింది. అదే విధంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ కూడా బలపరిచింది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని అమెరికా బేస్లు ఈ మిసైళ్ల పరిధిలోకి వస్తాయి. ఇజ్రాయెల్ తో ఉద్రిక్తత పెరిగిన సమయంలో ఇరాన్ వందల డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగించడం ద్వారా తన సామర్థ్యాన్ని చూపించింది. మొజాయిక్ అనే పదం పెయింటింగ్ కళలో ఎక్కువగా వినిపిస్తోంది. చిన్న చిన్న రాళ్లు లేదంటే రంగు ముక్కలుగా కలిపి ఒక పెద్ద చిత్రం తయారు చేయడం మొజాయిక్ కళ ముఖ్య లక్షణం. ఇరాన్ సైనిక వ్యూహం కూడా ఇదే సిద్ధాంతంపై ఆధారపడింది. ఇది పూర్తిగా
డిసెంట్రలైజ్డ్ వార్ సిస్టమ్. అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా మరికొందరు ముఖ్య నేతలు, సైనిక కమాండర్లపై మరణించినప్పటికీ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరాన్ ఈ మొజాయిక్ వ్యూహాన్ని రూపొందించడానికి కారణం అమెరికానే. 1979లో జరిగిన ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికాతో సత్సంబంధాలు తీవ్రంగా దిగజారాయి. 1980లో ఇరాక్ తో మొదలైన యుద్ధం ఇరాన్ కు ఒక పెద్ద పాఠం నేర్పింది. ఆ యుద్ధంలో ఇరాక్ కు అమెరికా సహా అనేక దేశాలు మద్దతు ఇచ్చాయి. అయినప్పటికీ ఇరాన్ 8 ఏళ్ల పాటు యుద్ధాన్ని కొనసాగించింది. పెద్ద సైనిక శక్తి లేకపోయినా ప్రజల మద్దతు, స్థానిక మిలిషియాల బలగాలు, గెరిల్లా యుద్ధం వంటి మద్దతు ఉపయోగించి ఇరాన్ను నిలబడింది. ఇరాన్ తో యుద్ధం వల్ల వచ్చిన అనుభవం ఆధారంగా ఇరాన్ సైనిక వ్యూహకర్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్తులో అమెరికా వంటి శక్తివంతమైన దేశం దాడి చేస్తే సాంప్రదాయ యుద్ధంతో ఎదుర్కోవడం కష్టం. అందుకే దేశాన్ని చిన్న చిన్న రక్షణ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించాయి. మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థను రూపొందించారు. మొజాయిక్ డిఫెన్స్ వెనుక ఉన్న ప్రధాన సిద్ధాంతం ఒకటే: శత్రువును ఒక్కసారిగా ఓడించాల్సిన అవసరం లేదు, కానీ అతన్ని అలిసిపోయే వరకు యుద్ధంలో ఉంచాలి. ఇది ఒక అసమాన యుద్ధ వ్యూహం. పెద్ద శక్తిని చిన్న చిన్న దాడులలో బలహీనపరచడమే లక్ష్యం.